రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుండి దరఖాస్తులు తీసుకుంటూ సంక్షేమ పథకాలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మేరుదొడ్డి మండలం కాసరాబాద్ గ్రామంలో అధికారులు గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామసభలో ఆత్మీయ భరోసా లిస్టులో అర్హుల పేర్లు కాకుండా అనర్హుల పేర్లు రావడంపై గ్రామస్తులు మండిపడ్డారు. అధికారులు ఏ విధంగా ఆత్మీయ భరోసా లిస్టు ఎంపిక చేయడం జరిగిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కొద్దిసేపు అధికారులతో గ్రామస్తులు తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా లాంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయకుండా గ్రామ సభలతో కాలయాపన చేయడం సరైంది కాదని మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బాలరాజు విమర్శించారు. ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మళ్లీ గ్రామాల్లో సభలు నిర్వహించి కాలయాపన చేయడం ఏంటని ప్రశ్నించారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించి ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గణేష్ రామ్, వ్యవసాయాధికారి మల్లేశం, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పలువురు పాల్గొన్నారు. మీరు కనుక ఎవరైనా ఇనెలిజిబుల్ ఉన్నారనుకుంటే ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టేస్తాము. కూర్చో బాబు. టోటల్ జాబితా మీ సమక్షంలో చదివి వినిపించడం జరిగింది. ఎవరైనా అనర్హులు ఉంటే మాకు లిస్టు కంప్లైంట్ బాక్స్ లో వేసేయండి. ఇక్కడికి వచ్చిర్రు, చేసిర్రు, చూసిరా తెలియదు. ఈ సర్వే మీరు ఫైనల్ లిస్ట్ తీసుకొని వచ్చి వీళ్ళ పేర్లు అంటే మేము ఆబ్జెక్షన్ చేస్తే మీరేముంటుంది, మాతోటి మీరు ఆబ్జెక్షన్ చేపిస్తే వాళ్ళు మేము కొట్లాడుకోవాలి. ఇప్పుడు వాడు వచ్చిన పేరుతోటి మేము కొట్లాడుకోవాలి, వచ్చింది కొట్టేపించిన రూపాయలు. కానీ సర్వే చేసేటప్పుడు పక్షపాతి, పేదల పక్షపాతి ప్రభుత్వం అయినట్టయితే, అధికారులు ఆలోచించినట్టయితే, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఊరోడే కదా, సెక్రటరీ కూడా ఊరోళ్ళే కదా, గ్రామంలో ఉన్న కమిటీలలో ఇందిరమ్మ కమిటీలు ఉన్న వాళ్ళు కూడా ఊరోళ్ళే కదా. ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి తెలియదా ఎవరు పేదోడు ఎవరికి లేదు భూమి అని చెప్పేసి తెలియదా? వీళ్ళందరినీ పక్కెట్టేసి మీరు ఏకపక్ష నిర్ణయంతో ఇప్పుడు లిస్ట్ ఎక్కడ తీసుకొని వస్తారు. ఆ లిస్ట్ మేము ఇప్పుడు ఆబ్జెక్షన్ చేస్తే కొట్టేస్తే మేమేం కొట్లాడుకోవాలి. ఆ లిస్ట్ పూర్తిగా రద్దు చేసి ఆ లిస్ట్ అనేది వర్తించకుండా చేసి ఇక్కడ తీసుకొని మా సర్పంచ్ అన్నట్టుగా లిస్ట్ తీసుకొని మీరు పాయింట్అవుట్ చేసి అది ఫస్ట్ చేసిన తర్వాతనే వేరే కార్యక్రమాలకు వెళ్ళండి.